మెదక్ జిల్లా చేగుంట మహంకాళి బోనాలోత్సవాల్లో భాగంగా పలారంబండి యాత్రలో మాజీ మంత్రి హరీష్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ సికింద్రాబాద్ లస్కర్ బోనాలను చేగుంట బోనాల ఉత్సవాలు తలపిస్తున్నాయన్నారు. కేసీఆర్ నాయకత్వంలో చేగుంటకు కాళేశ్వర జలాలు వచ్చాయని ఆయన తెలిపారు. గతంలో కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీగా ఉండి నేషనల్ హైవేపై బ్రిడ్జిలు నిర్మించిన ఘనత ఆయన అన్నారు. కేసీఆర్ పాలనకు నేటి పాలనకు తేడా ఏమిటో ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. తప్పకుండా మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని, ఈ ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని హరీష్ రావు పేర్కొన్నారు. తూఫాన్ రామాయంపేట రెవెన్యూ డివిజన్ చేసింది కూడా బీఆర్ఎస్ అని, రానున్న రోజుల్లో ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ఆయన ప్రకటించారు. అన్నగారు గౌరవ కొంచెం అటు జరుగు. మరి వారికి బడ్జెట్ కేటాయించి అన్ని ఉత్సవాలను, దేవాలయాలను అభివృద్ధి చేసుకున్న మరి అప్పటి దయ వల్ల మరి మంచి వర్షాలు పడి ఈ ప్రాంత సస్యశ్యామలంగా కావాలని చెప్పి భగవంతుని కోరుకుంటున్నా. మీ అందరి ఆశీస్సులు కూడా మళ్ళీ మన ప్రభుత్వం రావడానికి అందరూ సహకరించి భవిష్యత్తులో కూడా మరి ఈ ప్రాంతం ఇంకా అభివృద్ధి చేసుకోవాలి. ఇంకా కూడా మనం కాళేశ్వరం నీళ్లు తెచ్చుకోవాలి, ఈ ప్రాంతం సమృద్ధిగా పంటలు పండించుకోవాలి, ఇంకా కూడా ఎంతో అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఏది ఏమైనా ఇంత పెద్ద ఎత్తున ఈనాటి పలారంబండి యాత్ర చూస్తూ ఉంటే నాకు చేగుంటలో ఉన్నట్టు అనిపిస్తలేదు. సికింద్రాబాద్ అమ్మవారి బోనాలు గుర్తొస్తా ఉన్నాయి. ప్రతి సంవత్సరం సికింద్రాబాద్లో మాంకాలమ్మ బోనాలకు మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, మా పద్మారావు ఎమ్మెల్యే గారు ఆడ అద్భుతమైన పలారంబండి యాత్రలు చేస్తారు. ప్రతి సంవత్సరం పోతూ ఉంటాను నేను. కానీ ఇలా మా చేగుంటలో చూస్తూ ఉంటే సికింద్రాబాద్ మాంకాళి అమ్మవారి బోనాలను తలపించే విధంగా అద్భుతంగా నిర్వహించిన రాజుని మా టీంను మొత్తం కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా. అదేందో ఏమో కానీ చేగుంట బోనాలంటే వాన బరాబర్ పడుతుంది. పోయిన సంవత్సరం కూడా నేను ఇక్కడికి వచ్చిన మా రాజు, మా ప్రభాకర్ అన్న పిలిస్తే పెద్ద వర్షంలోనే వచ్చినాం. ఈసారి చూస్తే ఈసారి కూడా బ్రహ్మాండమైన వర్షం పడ్డది. వాస్తవానికి వారం రోజుల నుంచి వాన లేక రైతులందరూ ఎప్పుడు వానలు పడతాయా, పంటలు ఉంటాయా అని ఎదురు చూసింది కళ్ళలో వత్తులేసుకొని. కానీ అమ్మవారి దయ ఉన్నట్టుంది. అందుకే ఇవాళ ఉమ్మడి మెదక్ జిల్లా